మీరు రెడీయా? ఎందుకంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు చమ్మక్ చంద్ర along with his team. Please welcome them. చేసిన డాన్స్ చాలు, లేకపోతే డెలివరీ అయ్యేటట్టుంది. అమ్మా అమ్మా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకుకే బొక్క అంటే ఊకో అన్న. ఇది అయితే కానీ నాకు తెలియలే. నాన్న, నువ్వు భూమి మీద వచ్చేంత వరకు, నువ్వు బాబు దొరికేంత వరకు నువ్వు కంగారం పడకు. ఒకవేళ నీ బాబు దొరకలేదనుకో, ఈ బాబు నీ బాబుని చేస్తా. విన్నారుగా? ఒకవేళ దొరకలేదనుకో, ఈ బాబుకి మీరు బాబు దొరకాలి. అన్ని బస్టాండ్లు వెతికా, ఎక్కడ ఉంటే అక్కడ వెతికా, కానీ అతను ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఆ రోజు చీకట్లో సిచ్యువేషన్ మాత్రం గుర్తుంది. దానికి సాక్ష్యం ఇక్కడ ఉంది. వాడు ఎలా ఉంటాడో కొద్దిగా నాకు ఐడియా ఉంది. ఈ బాబు ఏంటి బాబంట బాబు? సేమ్ కలర్, సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ లెగ్స్. దీనికి కారణం నువ్వే కదా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాగా బలిసి తినొచ్చి నా కారణం అంటావేంటి? నాకు బలిసి కాదురా, మీకు బలిసి చేసిన పనిరా ఇది. ఎందుకు చేసావు ఈ కడుపు? ఇదిగో, నేను కడుపుకి వెళ్దామని బస్ స్టాండ్కి వచ్చాను. నాకేంటి కడుపు కడుపు? సేమ్ హ్యాండ్ మూమెంట్. ఎందుకు చేసావు ఈ ప్రెగ్నెంట్? బస్ వచ్చింది. దీనికి కారణం నువ్వే. నన్ను ఒప్పుకో. నువ్వు తప్పుకో. నువ్వు ఒప్పుకో. నీకు దండం పెడతానే బస్ వచ్చింది. నువ్వు తప్పుకో. నువ్వు ఒప్పుకో. అమ్మా, అంటే నీకేమైనా పగిలిపోతు కొడితే? వీడు ఇలా కొట్టాడంటే దీనికి కారణం వీడు కాదు. ఆ మామ ఆ రోజు రాత్రి మస్తు ఎంజాయ్ చేసిండ్రా. రాత్రి ఎంజాయ్ వీడు వాడే. ఆ మామ ఆ రోజు చేసిన ఎంజాయ్ నా జీవితంలో మర్చిపోలేండిరా. ఓహో, నేను కూడా మర్చిపోలేను. నేను మామ వాయిస్ మార్చినావు? లేదు, క్యారెక్టర్ మార్చు. ఎవరు నువ్వు? ఆ రోజు రాత్రి ఎంజాయ్ చేసావా? మస్తు చేసినా. నువ్వు బాటికి నువ్వు ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంట్రా? మోస్తే బాసిపోతుంది ఇక్కడ. ఏంటిది? కడుపు. నీ ఘనకారానికి కడుపు ఈ లోకం నన్ను ఎలా చూస్తుందో తెలుసా? ఎలా చూస్తుందో తెలుసా? ఎలా చూస్తుందో తెలుసా? ఈ లోకం చూసుడు పక్క పెట్టు, నువ్వు మాత్రం బాగా చూపెడుతున్నావు. నువ్వు చూడకపోతే ఏం చేయాలి? లోకానికైనా చూపించాలిగా. నువ్వు ఎంత చూపెట్టినా ఎవరు చూపెట్టినా ఆ కడుపు నా వల్ల కాదు. అంటే ఈ కడుపు గాలి వల్ల అయిందా? అంటే ఎండ వల్ల అయిందా? లేకపోతే నా వల్ల నాకే అయిందా? చెప్పు, ఆ రోజు రాత్రి నువ్వు ఎంజాయ్ చేసావా లేదా? చేసినా, బీభత్సంగా చేసినా. నీ పాటికి నువ్వు బీపక్క చేసిన దానికే నా కడుపులో బేబొచ్చింది. అర్థమైందా? ఏం చెప్పావు? వీడు చేసిన బీభత్సానికి నీ కడుపులో బేబీ వచ్చిందా? అవునక్క, చాలా బరువుకుందక్క. ఆడదాని బరువు ఆడదానికి తెలుస్తుందక్క. నాకు న్యాయం చేయక్క ప్లీజ్ అక్క. దీనికే మోపు చేసావా? గల్లి గల్లికి మోపు చేసావా? లేదే లేదే, అలాంటి కాదే. కాదా? నువ్వు ఇంటికి రారా, నేను నీకు మోపు చేస్తారా? నువ్వు చెప్పు, ఎందుకు చేసావు ఈ తప్పు? దీనికి కారణం నువ్వేనని ఈ సమాజానికి చెప్పు. చెప్పుతో కొడతా కుందేలు ముఖం దానా. జీవితంలో నాకు పిల్లలు పుట్టారని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇప్పటికి స్టిల్ వర్జన్. అవునా? దానికి ఏదో మాయ మాటలు చెప్పి బుజ్జగించి వంట చేసి దాని చీరలు ఉతికి ఇంట్లో కాపురం చేసుకుంటాయా? సంసారాన్ని కాపురం బుద్ధిపని చేసావు కదే, బుద్ధిపని చేసావు కదే. వసే, నన్ను నమ్మకుండా డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ నమ్మే. సేమ్ ఆవలింత, సేమ్ విరుపు, సేమ్ కాన్సన్ట్రేషన్. అమ్మా, బుస కొట్టింది చాలు, ఇంకా ఆపు. ఇంతకి ఎవరు నువ్వు? ఎవరు? నేనా? నువ్వు ఆ రోజు చేసిన ప్రాణమాయమకి నా కడుపులో ఒక ప్రాణం వచ్చిందిరా. ఆపుని అపోయిందారు. ఆశ్రమంలో ఒక రోజు భక్తుల కదా చెయ్యి పట్టుకుంటే అక్కడ తంటే ఈ బస్తాలు వచ్చి పడ్డాను. ఇప్పుడు నీ కడుపు కారణం నేనే అంటే నువ్వు తంతే ఏ చెల్లపై చెల్లెలో పడతాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే. అవునా? ఒక్కసారి నీ దివ్య దృష్టితో చూడు. దివ్యా 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 దాని పేరు గుర్తొస్తేనే సాధులో ఉన్న నేను సైకోలో మారిపోతున్నాను. పేరు గుర్తు చేసి నన్ను డిస్టర్బ్ చేసావు.
ఏంటిది? ఇదేంటో అందరికి తెలుసు. ఏంటిది ఏంటిది? మెన్షన్ హౌసా? ఓహో, నేను మ్యాన్షన్ హౌసే. ఆ దివ్య వల్లే మ్యాన్షన్ హౌస్. ఓహో, ఓకే ఓకే ఓకే. దివ్య, ఆ రమేష్ దగ్గర ఉండేదేంటి, నా దగ్గర లేదేంటి? అయితే వీడు కాదు, వాడే. నా మొగుణ్ణి బయటికి ఎలా రప్పించాలో నాకు తెలుసు. వాడు అలా రాడు. ఒక్కటే మార్గం నా మొగుడిని రప్పించాలంటే. అందరికి చెప్తున్నా వినండి. నా మొగుడు ఎవరో చెప్పి ఈ 1 కోటి రూపాయలతో పాటు నాకు నా ఆస్తి కూడా నా మొగుడికి ఇస్తా. నా దుప్పటి రాజా, నా చీకటి రాజా, ఈ డబ్బును చూసైనా బయటికి రా రాజా. నన్ను చూసి కాకపోయినా ఇప్పటికైనా చీకటి వెలుగులోకి రా రాజా. ఎక్కడున్నావు రాజా నువ్వు? ఎక్కడ రాజా? ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం. రాధా, నీ కోసం ఎన్ని బస్ స్టాండ్లు వెతికానో తెలుసా రాధా? జూబ్లీ బస్ స్టాండ్ కు రావచ్చు కదా రాజా. ఆహా, మ్యాటర్ జరిగింది ఎక్కడ? మరి ఇందాక కడప గిడప అన్నా. నేను కడుపు 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 అన్నా, నీకు కడపలా వినబడింది అంతే. రాధా, మన బాబా ఎక్కువ ఊపుకు జారిపోద్ది. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండను. నిన్ను వదిలి కూడా ఒక్క క్షణం ఉండను రాజా. రాధా, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం. ఎందరో ప్రేమికులను గులాబీ పూలు గ్రీటింగ్ కార్డులు కలిపితే మన ఇద్దరిని కలిపింది ఈ దుప్పటే కదా రాధా. ఈ దుప్పటిని గుర్తుపెట్టాను కానీ నిన్ను గుర్తుపెట్టలా. ఆ దుప్పట్లో దూరిన రాజాను నేనే రాధా, నేనే రాధా. అంటే దుప్పటి రాజా? దుప్పటి ఉంటే సరిపోదు, ఆ దుప్పటి తగ్గ కంటెంట్ ఉండాలి బ్రదర్. కంటే డాబా రాధా, రాజా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే. పైన దుప్పటిని గుర్తుపట్టావు కానీ కిందున్న ఈ చేపని మర్చిపోయావు రాధా. ఓ షట్, అనవసరంగా సెట్ ప్రాపర్టీ తేవడం మర్చిపోయాను. అంటే నువ్వు చాపరాజా? చేప రాజా. రాజా, నీకు వీలెవరు రాజా? వీళ్ళు కూడా నా మొగడే అంటున్నారు రాజా. ఫస్ట్ రాజా, సెకండ్ రాజా, థర్డ్ రాజా. హలో బ్రదర్స్, 100 రూపాయలు దుప్పటి తెస్తే సరిపోదు. ఆ 1 కోటి రాదు, ఈ రాధ రాదు. ఆ 1 కోటి నాదే, ఈ రాధ నాదే, కడుపులో ఉన్న కంటెంట్ నాదే. రాజా ఏంటి? రాధాకి ఫస్ట్ మొగుడు నేనే. రా రాధా. రాజా దుప్పటి ఉన్నది నా దగ్గర, దుప్పటి రాణి ఇది, దుప్పటి రాజా నేను. రాధా మొత్తం నాదే. రా రాధా, రా రాధా, రా మీ అందరికి అసలైన మొగుడు నేనురా. ఆపండ్రా నీ గాథ. రాధా కాదు, రాధాకృష్ణ IPS పోలీస్. అప్పుడే విగ్గు ఊడిందా? విగ్గు ఊడినట్టే చెప్పలేదంటారు దరిద్రులారా. వెనక చూసుకునేసరికి విగ్గు వెనకాల ఉంది. చీ, ఏం టీంలో చేస్తారా మీరు? ఫీల్ రావాలంటే క్యాప్ పెట్టుకోవాలిగా. ఓకే, ఐఎమ్ పోలీస్ రాధాకృష్ణ. రే, మీలాంటి వాళ్ళు సిటీలో జరిగే అక్రమాలకి, అన్యాయాలకి, దారుణానికి ఇది ఎగస్ట్రా జబర్దస్త్ కాబట్టి కొద్దిగా చీర ఎగస్ట్రా కలిసింది. ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోండి, కావాలంటే వేసుకోండి, నాకు సంబంధం లేదు. చంద్ర ఆంటీ మన్నీ ఎక్స్ట్రాగా ఉంది ఇవాళ. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే కొద్దిగా ఎక్స్ట్రా చేస్తేనే ఎక్స్ట్రా జబర్దస్త్ లేస్తుంది. నాగబాబు సార్, చంద్ర చాలా బాగా చేసావు, సార్ మంచి స్కిట్ చేసావు.
డబ్బులు ఎప్పుడైతే తీసావో అక్కడి నుంచి స్కిట్ చాలా బాగా రేజ్ అయింది. అండ్ లాస్ట్ లో నువ్వు ఐపీఎస్ అని దాని ముందే ఊడిపోయింది విగ్గు. అది నాకు తెలియదు సార్ నిజంగా. నేను అది కూడా సింక్ అవుతుంది. మీరు ఇలా అనగానే వాళ్ళు ముగ్గురు పడ్డారు, విగ్గు పడేది. అవునా So the getup అనేది చెప్పలేదు నాకు అవి. బాగుంది, చాలా బాగుంది. అయినా రోజా గారు ఏంటండి, చంద్ర గారు చీర ఎత్తేనే చాలు అందరూ ఓహో ఆహా అయ్యోహో అయిపోతారు. ఎందుకలా? చీర కడితే చంద్ర అంటేనే మాస్ కదా. సో ఎవరినైనా కొట్టాలంటే చీర లేపి కొడితేనే అది ఒక ఫుల్ మాస్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు చూస్తే ఎంట్రీ అంత పెద్ద పొట్టేసుకొని డాన్స్ వేస్తుంటే ఎక్కడ డెలివరీ అయిపోతుందని టెన్షన్ పడ్డా. కానీ ఫైనల్ గా తెలిసింది అది కూడా ఒక స్కీమ్ ప్రకారం ముగ్గురిని పట్టుకోవడానికి. ముగ్గురు బక్రాలు దొరికిపోయారు. బాగుంది, వెరీ నైస్, ఫన్నీగా ఉంది.